ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. ఈరోజు శిల్పకళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ వేలు ఆనందాచారి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఒక దేశ చరిత్రలో, సంస్కృతిలో, సంప్రదాయంలో, నాగరికతలో ఆలయాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆలయాలు వందలు వేల ఏళ్ల చరిత్రను కళ్లకు కడతాయి. ఆయా ప్రాంతాలు, ఆయా దేశాల నాగరికతకు అద్దం పడతాయి. అలాంటి ఆలయ నిర్మాణ రంగంలో దశాబ్దాల అనుభవాన్ని సొంతం చేసుకుని 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న వేలు ఆనందాచారి గారు ఆకాశవాణి స్టూడియోస్కి వెంచేశారు. ఆనందాచారి గారు, స్వాగతం, నమస్కారం. నమస్కారం. వేలు అనేది మీ ఇంటి పేరు కావచ్చు, కానీ స్థపతి అనేది ఇంటి పేరుగా మారిపోయింది. ఈ స్థపతి అన్న పదానికి అర్థం ఏంటండి? స్థపతి అంటే స్థాపన చేయువాడు, ఆలయాన్ని స్థాపన చేయవాడు అని అర్థం. అది సంస్కృతంలో వచ్చినటువంటి పదం. అది ఎవరైతే శిల్పకళను అభ్యసించి ఉంటారో సంపూర్ణంగా వాళ్ళని స్థపతి అంటారండి. సంపూర్ణంగా ఉండాలి. అందులో శిల్పకళలో దాంట్లో ప్రాక్టికల్ ఉంటుంది, శ్లోకం ఉంటుంది, థియరీ ఉంటుంది. దానికి అన్ని రకాలైనటువంటి సబ్జెక్టు అందులో ఇమిడీకృతం ఉంటుంది. ఇవన్నీ సర్వశాస్త్ర కోవిద అంటారు దాన్ని. శిల్పి అంటే సర్వశాస్త్రాలు తెలిసి ఉండాలి. నాట్యం తెలవాలి, తర్వాత జ్యోతిషం తెలవాలి, ఆయుర్వేదం తెలవాలి, అన్ని శాస్త్రాలు తెలవాలి. అంతేకాని స్థపతి అంటే కేవలం ఒకే ఒక శిల్పానికి సంబంధించిందే కాదు. మీరు అనగొచ్చు, అవన్నీ ఎందుకు కావాలి మీకు? శిల్పం చెక్కేవాళ్ళు కదా, ఆలయ నిర్మాణం చేసేవాళ్ళు కదా, అవి ఎందుకు మీకు అవసరం? అయితే ఒక శిల్పం చెక్కుతూ ఉంటాడు, చెక్కేవాడికి మధ్యలో ఒక కంటిలో ఒక నలుసు పడుతుంది. అది చేయాలని నేను డాక్టర్ దగ్గర పరిగెత్తలేను. నాకు దానికి సంబంధించినటువంటి ప్రైమరీ అక్కడ ఉన్నట్టు ఆకులను తీసి కళ్ళలో పోసి ఆ నలుసును తీసేస్తాను నేను. సో అది తెలవాలి. ప్రైమరీగా వీడికి ఆయుర్వేదం తెలవాలి, మరి నాట్యశాస్త్రం తెలవాలి. ఒక నాట్య భంగిమలు దాంట్లో త్రిభంగమం, ద్విభంగం అని అన్ని భంగాలు ఉంటుంది. ఆ భంగాలు తెలవాలంటే నాట్యశాస్త్రం తెలిసి ఉండాలి. మరి దీంతో సంగీతం కావాలి. సంగీతం ఆగేందుకు సప్తస్వరాలు సరిగమ పదనిస సంబంధించినటువంటి రాళ్లలో కూడా సప్తస్వరాలను వెలికి తీసినటువంటి ఘనత శిల్పులది. కాబట్టి మీరు లేపాక్షి వెళ్ళినట్టయితే మీరు చూడొచ్చు, సప్తస్వరాలు సరిగమ పదని అని రాళ్లలో మనం కొట్టి చూపించారు. కాబట్టి ఇవన్నీ కూడా అతనికి తెలిసి ఉండాలి. చారి గారు, నాట్యం, సంగీతం అంటే గుర్తొచ్చింది. యునెస్కో వారు గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలోని శిల్పకళా భంగిమల నుండి జాయప రాసిన నృత్తరత్నావళి గ్రంథం, నాట్యశాస్త్ర గ్రంథం ఆధారంగా నటరాజ రామకృష్ణ గారు పునః ప్రాణ ప్రతిష్ఠ చేశారు పేరిణి అనే నాట్య రూపానికి. అలాగే మీరన్నట్టు లేపాక్షిలో కానీ ఇంకా చాలా ఆలయాల్లో మనం వేలుతో కొట్టిన ధ్వని వస్తుంది. కొన్ని రాళ్ళు సహజంగా, ఉదాహరణకి బాసర సరస్వతి ఆలయం దగ్గర ఒక గుండు ఉందండి, బాసండ్ల గుండు అంటారు. బాసండ్లో అంటే బోల్డ్, అంటే యుటెన్సిల్స్. వాటిని మనం ఒక బిందెను కొడితే ఏ సౌండ్ వస్తుందో అలా వస్తుంది. అంటే ఈ రాళ్ల యొక్క మనసు మీకు అర్థమవుతుందా? 100కి 100 పాళ్ళు మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే శిలలలో ఎన్ని రకాలు ఉన్నాయి అది తెలవాలి. స్థపతి అన్న వాళ్ళకి శిలల్లో డివిజన్స్ ఉన్నాయి, రకరకాలు. స్త్రీ శిల, పురుష శిల, నపుంసక శిల, 3 రకాల శిలలు ఉంటాయండి. ఈ 3 రకాల శిలలో మనకు మీరు ఇప్పుడు అడిగినటువంటి శిల పురుష శిల. అది జ్యోతిషిజా నిర్జర అంటాడు. అది కొట్టినప్పుడు సౌండ్ రావాలి, జ్యోతి రావాలి. శిల్పం చెక్కేటప్పుడు మీరు చూడొచ్చు, పోయి వాడు కొట్టినప్పుడు ఓంకారనాదం వస్తుంది, లోపల నుంచి జ్యోతి వస్తుంది. సో ఈ పట్టు కలిగి ఉంటుంది అనమాట. కాబట్టి పురుషశిలకు ఇటువంటి క్యాడర్స్ అన్నీ ఉంటుంది. దాంట్లో ఆ పురుషశిలలో కూడా కృష్ణశిల ఉంటుందండి. అందులో బ్లాక్ గ్రానైట్, తర్వాత గ్రీన్ గ్రానైట్ ఉంటుంది, రెడ్ గ్రానైట్ ఉంటుంది. మీరు గమనించారంటే మీకు చూడండి, సౌత్ అంతా కూడా బ్లాక్ గ్రానైట్, గ్రీన్ గ్రానైట్ ఉంటుంది. సౌత్ సైడ్ అంతా కూడా అంటే బ్లాక్ అంటే కృష్ణశిల, గ్రీన్ గ్రానైట్ అంటే అది కూడా దాంట్లో ఒక భాగమే, కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుందండి. అది ఎక్కువగా శ్రీమూర్తులు చెక్కడానికి ఉపయోగిస్తాం. అది తర్వాత రెడ్ గ్రానైట్ అండి, ఎర్రగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఉత్తర దేశంలో ఉంటుంది. నార్త్ స్టైల్ మొత్తం కూడా లాల్ పత్తర్ కా మందిర్ అంటాడు వాడు. లాల్ పత్తర్ కా మందిర్ అంటారు. కాబట్టి అక్కడ మనకు ఎర్ర రాయితో చేస్తారు. తర్వాత మళ్ళీ మీరు గమనించారు, ఇక్కడ
తెల్లరాయి ఉంటుందండి. ఇక్కడ మర్కం అని చెప్తారు. మర్కన్ అని ఒక కేటగిరీ, అది షిరిడి సాయిబాబా అంతా కూడా తెల్లరాయితో చెక్కుతారనమాట. అయితే దీంట్లో ఏది శ్రేష్టమైనది అది తెలవాలి ముందు. అన్నిటికంటే శ్రేష్టమైనది 100కి 100 పాళ్ళు కృష్ణశిల మాత్రమే. అదే మనం ఎంచుకున్నది, యాదాద్రికి ఎంచుకున్న రాయి అదే. ఒక అద్భుతమైన ఆలయాన్ని శాస్త్ర పరిజ్ఞానంతో, శాస్త్రంలో ఉండేటువంటి ఆధిపత్యంతో నిర్మించిన ఒక స్థపతి లేదా ఇతర సూత్రధారులందరూ నిర్మిస్తే ఎక్కువలో ఎక్కువ గరిష్టంగా ఎన్నాళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఒక రాయికి వయస్సు ఎంత అది తెలవాలి ముందు ఫస్ట్. రాయి వయసు తెలిస్తే ఆలయ వయసు చెప్తాం మనం. 64 కళలో అన్ని కళలు అంటే 63 కళలు కూడా ధ్వంసమైపోయినా లేకపోతే కనుమరుగైనా ఒక్క కళ మాత్రమే మిగిలి ఉంటుంది. అది కేవలం శిల్పకళ మాత్రమే. ఎందుకంటే అది విరిగిపోవచ్చు కానీ కరిగిపోదు, గుర్తుపెట్టుకోండి. బాగుంది. అందుకే మామూలు భాషలో బండ గుర్తు అంటారు. అదే కాబట్టి బండ గుర్తు అంటే ఇక చెక్కు చెరదు. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా 63 కళలు ఎప్పటికైనా అంతరించిపోతుంది. కానీ మీరు చూసిన ఆలయాల్లో అత్యంత దీర్ఘ వయసున్న ఆలయం ఏంటండి? మీరు కొన్ని వందలు వేల ఆలయాలు చూశారు కదా, అంటే మీరు పనిచేశారు, ఒక భక్తుడిగానో లేదా కళాకారుడిగా చూసుంటారు. మీకు గుంటూరు జిల్లాలో చేజర్ల అని ఉందండి, కపోతేశ్వర దేవాలయం. మోర్ దెన్ 13th సెంచరీ ఆ ప్రాంతంలో చేసినది. అది ఇప్పటికి కూడా చాలా చెక్కు చెదరకుంటుంది. ఆ శివాలయం అనమాట. హస్తి పృష్ఠం అనమాట. అంటే ఏనుగు పడుకున్నట్టేటువంటి హస్తి పృష్ఠం ఉంటుంది. దాన్ని పడుకున్న ఏనుగు బ్యాక్ లాగా కనపడుతుంది. హస్తి పృష్ఠ విమానం. హస్తి పృష్ఠ విమానము. బాగుంది. సో అది శివాలయం. విమానము అనే పదం వింటుంటాం ఆలయాల్లో, అర్థం ఏంటండి? విమానం అంటే విమానం అంటే వివిధమైనటువంటి, మానము అంటే మెజర్మెంట్స్, కొలతలు, వివిధమైనటువంటి కొలతలతో నిర్మించిన కట్టడమును విమానం అంటారు. విమానం అంటే అక్కడ కూడా దానికి కూడా ఉంది, వివిధమైనటువంటి కొలతలతో నిర్మించినటువంటి మెకానిజం సంబంధించిన మిషన్తో తయారు చేసింది ఆ విమానం. ఈ విమానం కూడా వివిధమైన కొలతలు శాస్త్ర ప్రమాణంగా, శిల్పశాస్త్ర ప్రకారంగా. ఇక్కడ ఏది ఉంది, ఏ శాస్త్రం తీసుకున్నా సరే చాలా, మాకు 18 శాస్త్రాలు ఉండే. భృగురత్తి వశిష్ఠస్య విశ్వకర్మ మయస్సదా నారదో నగ్ని చైవ విశాలక్ష పురంధ్ర అగ్నికుమారో నంది సౌనగోపరివేచ వాసుదేవో సదాచుక్రైవచ ఇతి అష్టాదశ విఖ్యాత శిల్పశాస్త్రోపదేశ. అంటే 18 మంది శిల్ప ఋషులు రాశారంటూ. భృగుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వకర్మ, మయుడు, వీళ్ళందరూ రాసినటువంటి గ్రంథాల నుండి ఆధారంగానే అవన్నీ కూడా తయారవుతుంది. అంటే చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే శిల్పశాస్త్రం కూడా అత్యంత పురాతనమైంది, అతి పురాతనమైంది. నిజంగా చెప్తున్నా మీకు, ఈరోజు భారతదేశం కొనియాడబడుతుంది. నేను మొన్ననే ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. శిల్ప సైనికులని ఒక శీర్షికతో చేశాను. శిల్ప సైనికులు అంటే ఏంటంటే భారతదేశం కూడా మొత్తం కంప్లీట్గా ఒక సైనికులు ఉన్నారండి. ఆ సైనికులు మనకు బార్డర్లో ఎవరైనా కూడా బయట వాళ్ళు రాకుండా నిరోధించడానికి ఒక సైన్యం ఉంటుంది, ఆర్మీ ఉంటుంది. కానీ భారతదేశంలో శిల్ప సైనికులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని కాపాడలేకపోతున్నారు. ఎందుకంటే శిల్ప సైనికులు ఏమిటంటే వీళ్ళు కూడా దేవాలయాలు నిర్మాణం చేస్తేనే ఈరోజు పాపము పుణ్యము రెండూ కూడా నిలబడాలంటే ఆలయాలు అవసరము. కాబట్టి ఈ శిల్పం చెక్కే వాళ్ళు కూడా సైనికులు లాంటి వాళ్లే. అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణలో శిల్పులకి ఎంతో ప్రాధాన్యం ఉంది, 100కి 100 పాళ్ళు. కాబట్టి ఈ శిల్ప సైనికులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, ఉంది, ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా ఉన్నది. చారి గారు, ఒక్కసారి మా శ్రోతలకి, రేడియో అసంఖ్యాక శ్రోతలు వింటున్నారు, వాళ్ళకి ఆలయ సందర్శన చేయించండి. ఆలయం అనగానే ముందు చుట్టూ ఉండే ఆ ప్రాకారం నుంచి గర్భగుడి దాకా తీసుకెళ్ళండి, ఒక్కొక్కటి చెబుతూ. మొట్టమొదట ఒక దేవాలయము అంటే ఏమిటి? దేవాలయం అంటే దేవుని యందు ఆత్మను లయము చేయునది అని అర్థం. దేవాలయం అంటే దేవుని యందు మన యొక్క ఆత్మ లయము చేయనది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళగానే 2 కళ్ళు మూసేసుకుంటాడు, చెప్పినా చెప్పకపోయినా. ఎందుకు మూసుకుంటాడు? స్వామి నీ యొక్క మూర్తి నా మనసులో ఉండాలి అని చెప్పి ప్రార్థన చేయడం. అందుకని దేవుని యందు ఆత్మను లయము చేయనది దేవాలయము. దిస్ ఇస్ కాల్డ్ దేవాలయం. మంచి మాట చెప్పారు. ఆలయము అంటే ఆత్మను లయం. అవును, ఎవరిలో? దేవునిలో. దేవాలయం, అదే దేవాలయం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక ఆలయం అంటే ఏ విధంగా ఉంటుంది? ఆలయం అంటే ఊరికి ఏదో ఆషామాషిగా ఏదైనా చేసేస్తున్నారా అంటే అది కానే కాదు. ఈరోజు మనకు ఇంజనీర్లు వచ్చారండి. కాబట్టి ఎంత పెద్ద ఇంజనీర్లు వాళ్ళు, ఈ రోజుకు ఆనాటి చేసినట్టు హిస్టరీ ప్రకారం ఉన్నటువంటి. అయితే ఒక దేవాలయానికి మొట్టమొదట కర్షణాది సూవిపర్యంతో ముందు దేవాలయం నిర్మాణం చేయాలంటే కర్షణ అంటే భూమిని దున్ని చదును చేసి దాంట్లో మొలకెత్తినప్పుడు మాత్రమే ఆ భూమి శుభ్రమైనటువంటి భూమి. అటువంటి భూమిలో ముందు దేవాలయం నిర్మాణం చేయాలి.
మంచి మాట చెప్పారు. అంటే ఒక నేల యొక్క నాణ్యతను పరీక్షించేందుకు అవును. దున్ని దాంట్లో విత్తనాలు వేసి నవధాన్యాలు వేసి అవి మొలకెత్తితే అది మంచి నేల, మంచి నేల యొక్క నాణ్యతను మీరు నిర్ధారిస్తారు. ఒక 4-5 రోజుల్లో మొలక ఇచ్చినట్టయితే మంచి నేల. ఒకవేళ వారం 10 రోజులు ఇచ్చినట్టే మధ్యమ నేల. 15 రోజులు అయిందండి, 20 రోజులు అయింది, మొలకెత్తట్లేదండి, అది అధమమైనటువంటి నేల. కాబట్టి ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. సో భూపరీక్ష అని పేరు దాని శాస్త్రంలో. ఈ విధంగా చేసిన తర్వాత ఆయాది ప్రమాణంగా, మాకు శాస్త్రంలో ఆయాది అంటది, అంటే మెజర్మెంట్స్. అయితే మొట్టమొదటి ఏముంటుంది, ప్రారంభంలో ఒక ఆలయానికి మొట్టమొదట గర్భాలయము, తర్వాత అర్ధమండపము, మహామండపము, ముఖమండపము, తర్వాత గరుడాలయము లేక నంది మండపము, తర్వాత ఇంకా కొంచెం వెనక్కి వచ్చినట్టయితే ధ్వజస్తంభము, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత రాజగోపురము, దాని చుట్టూ ప్రాకారము. రాజగోపురం ఉన్న గాలిగోపురం ఒకటేనండి. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, గాలిగోపురం ఎక్కడైనా సరే 4 వైపులా ఎప్పుడైనా సరే మీరు వెళ్ళండి, ఈ రోజు ఏ శ్రోతలు ఎప్పుడైనా పరీక్ష చేసుకోవచ్చు. గాలిగోపురం ఏ 4 వైపులా ఉన్న రాజగోపురం దగ్గర పోయి నిలబడండి సెంటర్లో. మీరు ఫ్యాన్ పెట్టకుండా గాలి వస్తుంది, పోయి చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ టైంలో సరే 24 అవర్స్ అండి, మీరు వెళ్ళండి, చెక్ చేసుకోండి. గొప్ప గొప్ప ఆలయాలకు 4 వైపులా రాజగోపురం ఉంటుంది. ఆ 4 రాజగోపురాల్లోంచి గాలి ధారాళంగా లోపలికి గాలిగోపురం, దానికి గాలిగోపురం అని పేరు. బాగుంది. అంటే ఎట్లా వస్తుంది అంటే, సపోజ్ ఇట్లా నైరుతి నుంచి ఇట్లా కొట్టినప్పుడు గోపురం మీద తగిలి లోపలికి వెనక్కి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుంది అనమాట. ప్రతిదీ అన్ని చోట కూడా అదే జరుగుతుంది. సో 4 వైపులా వీసే గాలి లోపలికి వెళ్తుంది. అంటే ప్రెషర్, అంటే లోపల ప్యూరిఫికేషన్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని వేల మంది వెళ్తారు కాబట్టి ప్యూరిఫికేషన్ అవుతుంది. సరే, నంబర్ 1 అది. అయితే మొట్టమొదట రాజగోపురం నుంచి ప్రయాణం చేస్తాం మనం. రాజగోపురము ఈ పురములో నుంచి వస్తుంది. గోపురం అంటే గోవు యొక్క మూపురము. గోవు యొక్క మూపురం అంటే గోవు వెనక పక్క ఉన్నట్టు దాన్ని మూపురము. దాని గోవుని చాలా శ్రేష్టంగా చెప్పారు కాబట్టి ఆ పేరులో గోపురం అని పేరు. దీని రాజగోపురం అని ఇంకొక పేరు ఉంది. అంటే రాజులను మొట్టమొదటి అక్కడ పూర్ణకుంభంతో స్వాగతం చేస్తారు కాబట్టి దానికి రాజగోపురము. ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆలయాలు, గర్భాలయం కానీ పరివారాలయాలు కానీ ఉపాలయాల కంటే బహు ఎత్తుగా ఉంటుంది కాబట్టి దానికి రాజగోపురము. సో అది రాజగోపురం. దాంట్లో నుంచి మనం అడుగు పెట్టగానే మొట్టమొదట మనకు దర్శనమిచ్చేది ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ ధ్వజస్తంభానికి ముందుగా నిలబడి స్వామివారిని ప్రే చేసుకుని, స్వామిని ముందుగా నమస్కారం చేసుకుని, తప్పనిసరి ధ్వజస్తంభాన్ని ముందు నమస్కారం చేయాలి. ధ్వజస్తంభాన్ని నమస్కారం చేయకుండా మనం వెళ్ళకూడదు. అది అసలు ఎందుకు ధ్వజస్తంభం నమస్కారం చేయాలంటే, దేవతలందరూ కూడా ఆహ్వానించే ఒక సింబాలిజం అది. దేవతలకు ఇప్పుడు మీరు ధ్వజస్తంభం ఉందనుకోండి, ఈరోజు కళ్యాణం జరుగుతుందనుకోండి, ఆ కళ్యాణం జరిగినప్పుడు ధ్వజం ఏర్పాటు చేస్తారు. దాని మీద గరుడుని ఒక పైకి పంపిస్తారు, ఆ యొక్క ధ్వజం మీద ఉంటుంది. అంటే అక్కడ రెపరెపలాడుతున్నప్పుడు దేవతలందరూ కూడా ఓహో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది వస్తారనమాట. అలాగే కార్తీక మాసం లాంటి చోట దీపాన్ని వెలిగిస్తారు. అదే నందిని ఉంటే నంది కూడా బొమ్మ నేర్చి పంపిస్తాడు. అక్కడ శివాలయం అక్కడ ఈ విధంగా కాబట్టి తప్పనిసరి అక్కడ దేవతలంతా ఆవాహన ఉంటుంది కాబట్టి తప్పకుండా ముందుగా ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకోవాలి. ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసిన తర్వాత గరుడాలయం ఉంటుందండి. గరుడాలయం లేక శివుడైతే నంది ఆలయం కాబట్టి ఇక్కడ వీళ్ళకి నమస్కారం చేయాలి. అప్పుడు దెన్ యు గో టు మహామండపము. మహామండపంలో మనం అందులో క్యూలో నిలబడుకుని ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ మహామండపానికి ముందుగా ద్వారపాలకులు ఉంటారండి. శివుడికైతే శృంగి బొంగి ఉంటారు, అదే విష్ణుమూర్తిగా జయ విజయులు ఉంటారు. ఈ విధంగా ముందుగా వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. వాళ్ళని కూడా నమస్కారం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ముందుకు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అర్ధమండపము, అంటే అర్ధమండపం అంటే గొంతు అని పేరండి. అంటే గొంతు లాంటి భాగం అంటారు దాన్ని. ఆ అర్ధమండపంలో నిలబడతాం. అక్కడ నిలబడగా గర్భాలయము. ఇప్పుడు గర్భాలయంలో చూసామండి. గర్భాలయం అంటే ఏమిటి? అందరూ గర్భాలయం అంటున్నాం మనం. గర్భాలయం అంటే ఏంటి అంటే, మామూలుగా గర్భం అంటే ఏంటి? మనకు ఒక స్త్రీ గర్భస్థగా ఉన్నది గర్భం. మరి ఆలయానికి ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే, గర్భంతో ఉన్న స్త్రీకి వచ్చినటువంటి గౌరవం ఏదైతే ఉందో, సపోజ్ మీరు బస్సులో కూర్చున్నారండి, ఒక గర్భంతో ఉన్నటువంటి స్త్రీ నిలబడింది అనుకోండి, ఎంత పెద్ద ముసలోడైనా లేచి కూర్చోబెడతాడు అమ్మా. సో ఆ గర్భాలయంగా అటువంటి ప్రాశస్త్యం ఉంది. అది గర్భాలయం అని చెప్పారనమాట. ఇది గర్భాలయం. ఈ గర్భాలయంలో లోపల ఉండండి. గర్భాలయం అంటే మొట్టమొదటి మరి అందరూ తెలుసుకోవాల్సింది చీకటి గది, గుర్తుపెట్టుకోవాలి. గర్భాలయం అంటే చీకటి. అందులో నెయ్యితో దీపం కానీ లేకపోతే అది లేదనుకో నూనెతో దీపం కానీ పెట్టి మినుగురు పురుగులా కనబడాలి. స్వామివారిని మనం ఇట్లా తదేకంగా ఎక్కడ ఉన్నారు స్వామివారిని వెతుక్కోవాలి మనం. అందువల్లనే అక్కడ మీకు ఆ సాంప్రదాయం ఏదైతే ఉందో అది దేదీప్యంగా వెలుగుతుందండి.
శాస్త్రంలో ఏదైతే ఉందో ఆ ప్రకారం లోపల స్వామివారిని నమస్కారం చేసుకున్నట్టయితే మన కోరికలు ఏదైతే ఉందో ఆ కోరికల ప్రకారంగా స్వామివారు మనకు బ్లెస్సింగ్ చేస్తారు. మొత్తానికి రాజగోపురంలో ప్రవేశింపజేసి గర్భాలయంలో ఉండే మూలమూర్తిని కూడా మీరు దర్శింపజేశారు. మా శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఈ లౌకిక విషయంలోకి వస్తే, పద్మశ్రీ వచ్చింది వేలు ఆనందాచారి గారికి అనే వర్తమానం వచ్చినప్పుడు మీ అనుభూతి ఏమిటి? నేను చేసినటువంటి కష్టం ఏదైతే ఉందో భగవంతుడు ఎప్పుడు కూడా నన్ను గుర్తిస్తాడు అన్న ఒక లోపల నాకు ఎప్పుడు శిస్తు చెప్తూనే ఉంది. సరే ఎవరు రికమెండ్ చేశారు ఏంటని మనకు తెలియదు. లాస్ట్కి నాకు 25వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ రాగానే నాకు ఆ ఫోన్లో మిస్టర్ వేలు అని ఫోన్ చేశారండి, సెక్రటరీ గారు ఫోన్ చేసి, కంగ్రాచులేషన్ మిస్టర్ వేలు, అప్రూవ్డ్ యువర్ నేమ్ అని చెప్పారండి. చెప్పగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పినాను. నేరుగా నా భార్య దగ్గర పోయి గట్టి పట్టుకొని ఆమెను గట్టి కౌగులించుకుని ఓని ఏడవడం మొదలుపెట్టాను. మా అమ్మాయిలు అందరూ పరిగెత్తి వచ్చి ఏమైందన్న, ఏమి లేదురా, నాకు ఈ విధంగా మనల్ని గుర్తించారు, భగవంతుడు నన్ను కరుణించాడు, నేను ఎంతో కష్టపడి పైకి వచ్చాను, నేను అంబలి తాగి ఇంత శిల్పకళని నేను ఎన్నో దేవాలయాలు సుమారు 1000 దేవాలయాలు నిర్మాణం చేశాను, దేవుడు నన్ను చూడ్డాని అనుకున్నాను, కానీ దేవతలు చూశారు, ఆశీర్వదించారని చెప్పాను. బాగుందండి. ఒక్కసారి మీ అనుభవం గురించి చెప్పండి. ఎప్పుడు ప్రారంభించారు శిల్పకళ ఆలు దిద్దటం? 72 ఏళ్ల వయసులో కూడా మీరు ఇంత ఉత్సాహంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? నేను 1952లో పుట్టానండి. చిన్నప్పుడు చాలా కష్టపడి. ఏ ఊరు? అమ్మ? వెన్నంపల్లె మా ఊరి పేరు, చిత్తూరు జిల్లా. మా తల్లి పేరు మునియమ్మ, మా నాన్న పేరు కూడా ఆనందాచారి, మా అన్న సుబ్రహ్మణ్యాచారి. వీళ్ళందరూ చిన్న వయసులోనే. వేలు అని ఉంది మీ పేరు, తమిళం అనుకున్నాను. అదే సార్, వేలు. దానికి తిరుత్తని పక్కన ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేరు కుమారస్వామి పేరు పెట్టుకుంటారు, అంతేగాని దానికి సంబంధం లేదండి. నేను మీడియా అంతా తెలుగులోనే చదువుకున్నాను. అయితే జరిగింది ఇక్కడ ఏంటంటే, నాకు చిన్న వయసు నుండి కూడా చాలా పేద కుటుంబంలో జన్మించి నేను అంబలి తాగి, ఇది కాకుండా ఆవుల దగ్గర పేడలను సేకరించి పిడకలను తయారు చేసి వాటన్నీ కూడా అమ్మి దానిలో వచ్చినటువంటి డబ్బుతోని నేను భోజనం చేయడం జరిగింది, మా ఇంటిని కాపాడుకోవడం జరిగింది. కడు పేదరికం. ఇంకా కడు పేదరికం అంటే ఇంకా భాష లేదు దానికి. భాష లేనంత నేను కష్టపడి పనిచేశానండి. అక్కడి నుంచి కాలేజీకి వచ్చాను, కాలేజీలో కూడా నేను కష్టపడ్డాను. అక్కడి నుంచి 1975 కంప్లీట్ చేశాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను. 1975 వెంటనే నేను హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్ రాగానే న్యూయార్క్ టెంపుల్ ఇక్కడ నుంచి పంపిస్తాను టీటీడీ వాళ్ళు. ఇక్కడ లేబర్గా 7 రూపాయలు రోజు కూలీకి జాయిన్ అయినానండి. అక్కడ 7 రూపాయలకు పనిచేసిన తర్వాత పద్మశ్రీ గణపతి స్థపతి గారు నాకు 7 రూపాయలు కూలి ఇచ్చారు, దాంట్లో పనిచేశాను. ఇక్కడ కాలేజీ ఒకటి పెట్టారు శిల్ప కళాశాల, దాంట్లో లెక్చర్గా కావాలని చెప్పి అడిగితే 350 రూపాయలు నాకు జీతంతో ఇక్కడ లెక్చర్గా జాయిన్ అయినాను సార్. అది స్టార్టింగ్ నాకు. బాగుందండి. మీరు నిర్మించిన ఆలయాలు చాలా ఉన్నాయి, అసంఖ్యాకంగా. కొన్ని ప్రధానమైనవి చెప్పండి మా శ్రోతల కోసం. ఎన్నో దేవాలయాలు అందరూ తెచ్చారు. భగవంతుడు నా భూమి మీద పంపించిన తర్వాత నాకు ఇచ్చిన డ్యూటీగానే భావిస్తాను. కానీ నేను పనిచేసిన దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో బుగ్గమఠంలో రామాలయము, హత్రాంజమఠంలో ఉన్నటువంటి రామాలయము, ఆ లోపల ఉన్నటువంటి వేణుగోపాల స్వామి, ఆ పాపనాశంలో వేణుగోపాల స్వామి దేవాలయం, అది చాలా విశిష్టమైన దేవాలయం. అక్కడ కూడా నేను కష్టపడి పనిచేయడం జరిగింది. తర్వాత వీటన్నిటికంటే కొల్లాపూర్ సమీపంలో మహబూబ్నగర్ జిల్లాలో నీటికి ముంపైన శ్రీశైలం సబ్మర్జిబుల్ టెంపుల్స్ అంటారు. దాదాపు 25 టెంపుల్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ రాయి దేవాలయాలు అన్నీ కూడా రీలొకేట్, అవన్నీ నేను అక్కడ రాత్రి పగలు కష్టపడి తేళ్లు పాములు ఉన్న అక్కడ కూడా చేశాను. అది కూడా చాలా విశేషమైనదే. ఏది ఏమైనా నాకు దేవాదాయ శాఖలో 35 సంవత్సరాలు చేసిన సర్వీసు ఇక్కడ మనకు యాదగిరిగుట్టలో చేసినటువంటి సర్వీసుకు సమానమైపోయిందండి. 7 ఏళ్ళు ఇక్కడ చేసినది అక్కడ 35 ఏళ్ళకు సమానమైపోయినది. యాదగిరిగుట్టలో ఉండే ఆలయం కృష్ణశిలతో నిర్మించింది కదండి? అవును. అంటే ఇటీవల ప్రజలందరూ దాదాపు దగ్గరగా చూశారు. ఆ ఆలయం గురించి ఒక మాట చెప్పండి. నేను ఆ ఆలయం గురించి, అది మామూలుగా స్వయం వ్యక్తమూర్తి అండి. ఆ ఆలయాల్లో 2 రకాలు ఉండండి, ప్రతిష్టామూర్తులు, స్వయం వ్యక్తమూర్తులు అండి. ప్రతిష్టామూర్తి అంటే మానవుల చేత ప్రతిష్ఠ చేయబడినది. స్వయం వ్యక్తమూర్తి స్వయంగా స్వామి అక్కడ వెలసినటువంటి స్వామి అండి ఆయన. కాబట్టి ఆ స్వామి గురించి చెప్పాలంటే 1, 2, 3 కాదండి, కొన్ని వేల చెప్పొచ్చు. కానీ ఆయన ఉన్నటువంటి అక్కడ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ మాత్రం అందరికీ అందుతుంది.
అది చాలా విశేషమైన దేవాలయం. ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి ఎవరు కూడా దయచేసి విస్మరించడానికి వీలు లేదు. ఎందుకంటే 1-2 కాదు, చాలా అనుభూతులు జరిగినాయి. నేను రాత్రి పగలు ఫస్ట్ ఇప్పుడు పనిచేశానండి. పనిచేసినప్పుడు నాకు మా వైఫ్ 24 గంటలు నీకు అదే పని, నీకేం పని లేదు, ఇంటి పని ఎప్పుడైనా చూసుకోవాలి కదా, నన్ను కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒకరోజు నైటు స్వామివారు దర్శనం ఇచ్చారు. ఎవరికి? మా భార్యకు దర్శనం ఇచ్చి, ఆయన ఏం అనవద్దు, ఆయన నా పనిలో ఉన్నాడు అని చెప్పారండి. బాగుందండి చారి గారు. ఆలయ నిర్మాణంలో మనుషులు, ఒక్క మనిషి లేదా నలుగురు కాదు, ఎంతో కష్టపడితే తప్ప, అంటే ఇప్పుడు అధునాతన యంత్ర సామాగ్రి వచ్చింది కాబట్టి, ఒకప్పుడైతే ఏనుగులు వాటి సాయంతో చాలా బరువైన శిలలు, మరి ఒక రాయి మరో రాయిని పేర్చేటప్పుడు ఒక రాయి మరో రాయి పటిష్టంగా అతుక్కొని ఉండాలి అంటే ఆ సంబంధిత మెటీరియల్ చెప్తారా? ఇప్పుడైతే సిమెంట్ వచ్చిందండి, అంతకుముందు సిమెంట్ లేదు. దీనికంటే ముందు లాకింగ్ సిస్టమ్ అండి. ముందుగా రాయికి రాయి ఏ విధంగా లాక్ అవుతుంది అది తెలవాలి ముందు. స్థపతికి కేవలం మీరు ఏంటంటే బయట చూస్తారు కానీ లోపల ఎలా లాక్ అయిందో తెలియదు. అంటే ఒక గొలుసులాగా లాక్ చేస్తాం మేము. అది బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. అది ఎక్కడ పడితే ఎక్కడ పట్టుకుంటుంది అని తెలవాలి. అది ఒకటి నంబర్ 1. అది నంబర్ 2 ఏంటంటే ఆ కాలంలో సున్నము, ఇసుక, తర్వాత ఇటుక, పొడి, అలవేరా, కరక్కాయ, బెల్లము ఇవన్నీ కూడా మొత్తం గ్రైండింగ్ చేస్తామండి. గ్రైండింగ్ చేసి ఇప్పుడు యాదాద్రిలో చేసినట్టు అటువంటిదే గ్రైండింగ్ చేసి వాటన్నీ కూడా దాని మధ్యలో దాన్ని నింపుతారు. ఇప్పుడు రెడీగా ఉండి చేసుకోవచ్చు కదా. మరి ఇది ఎందుకు చేయాలంటే దీని వలన ఏమి లాభం అంటే ఎండాకాలంలో వచ్చినప్పుడు లోపల చల్లగా ఉంటుంది, చలికాలం వచ్చినప్పుడు వెచ్చగా ఉంటుంది. ఎయిర్ కండిషన్ ఎప్పుడో కనిపెట్టారు. ఇప్పుడు ఈ ఎయిర్ కండిషన్ ఇప్పుడు కనిపెట్టాం కాదు, శిల్పులు ముందే కనిపెట్టారు. కాబట్టి ఎండాకాలంలో చల్లగాను, చలికాలంలో వేడిగాను లోపల ఉండడానికి ఈ యొక్క మెథడాలజీ. రెండవది ఏంటంటే ఇది రోజులకు పొయ్యే కొలిది గట్టి పడిపోయి ఒక చుక్క కూడా నీళ్ళు రాకుండా చేస్తుంది. ముందు కొన్ని రోజులు కొద్దిగా చెమ్మ కనబడుతుందండి, కొన్ని రోజులు గడిచే కొలిది చాలా హార్డ్ అయిపోతుంది. ఖచ్చితంగా ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా చేసేస్తుంది. కానీ కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇంకో ముఖ్య విషయం అండి, ఒక మూర్తి, స్త్రీమూర్తి కానీ పురుషమూర్తి కానీ ఆ స్వామిని చూస్తుంటే మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. ఆ దేవుడు చల్లగా చూస్తున్నాడు, పలకరిస్తున్నాడేమో అన్నంత అద్భుతంగా ఉంటాయి శిల్పాలు. మామూలుగా శిలను శిల్పం చేసేటప్పుడు ఈ కనుముక్కు తీరు, కనుబొమ్మలు ఇది చాలా సున్నితమైన అంశం కదా, దాని గురించి చెప్పండి. దేవాలయంలో మూర్తి చేసేటప్పుడు ఆ యొక్క స్త్రీమూర్తికి పురుషమూర్తికి కొలతలు ఉంటుందండి. కొలతలు ఏమంటే మీరు చాలామందికి తెలియదండి. ఏమంటే సుమారు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలకు ముందే కొలతలను చేయబడింది శిల్పశాస్త్రంలో. ఎట్లా కొలతలు చేశారండి? 8 పరమాణువులు ఒక రథరేణువు, 8 రథరేణువులు ఒక వాలాగ్రము, 8 వాలాగ్రం ఒక లిక్ష, 8 లిక్ష ఒక యూక, 8 యూక ఒక యవ, 8 యవలు ఒక దేవాంగులము. ఇది శాస్త్రంలో ఉన్నటువంటి. అంటే ఏంటి? పరమాణువు కంటే ముందు త్రసరేణువు ఒకటి ఉంటుందండి. అంటే త్రసరేణు ఒక తాటి ఆకు ఉన్నటువంటి ఇల్లులో ఒక సూర్యరశ్మీకరణం కానీ లోపలికి వచ్చినట్టయితే సన్నటి ఒక రేసు వస్తుంది. ఆ రేసులో ఇలా ఎగురుతుంటుందండి. ఏది? ఆ యొక్క నీడలో. దాన్ని త్రసరేణువు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మెజర్మెంట్ చూడండి. దాన్ని త్రసరేణువు, సూర్యుని యొక్క వెలుతురు నుంచి త్రసరేణువు. 8 పరమాణువులు ఒక రథరేణువు. అటువంటిది పరమాణువులు అంటే పరమాణు అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ అటం, చిన్న అటం. అటువంటి 8 పరమాణువులు ఒక రథరేణువు. రథం అంటే రథం వెళ్ళినప్పుడు వెనక పక్క లేస్తుంది దుమ్ము, దానికి సమానం అన్నాడు. 8 రథరేణువులు ఒక వాలాగ్రము. అటువంటి 8 రథరేణువులు కలిసినట్టయితే అప్పుడే పుట్టినటువంటి ఆవు యొక్క తోకలో ఉన్నటువంటి కొసబాకమునకు సమానము అన్నాడు. 8 వాలాగ్రము ఒక లిక్ష అన్నాడు. ఇప్పుడు మీరు ఆధునిక విద్యార్థులకు కానీ ఇప్పుడుండే సాంకేతికం చెప్తే మైక్రోస్కోప్ లో చూస్తే కనపడేవి కూడా అక్కడి నుంచి తీసుకొచ్చారు, శాస్త్రంలో ఉన్నాయి. అప్పుడే తీసి ఇప్పుడు వచ్చింది, ఎప్పుడో వచ్చేసింది దాన్ని. అయితే ఈ వాలాగ్రం 8 వాలాగ్రం ఒక లిక్ష అంటే పేను కంటే ముందు ఈర్లు అంటారండి. అటువంటిది 8 ఈర్లు, 8 లిక్షలు ఒక యూక అంటాడు. యూక అంటే పేన్లు, 8 యూకలు ఒక యవ. ఈ శిల్పశాస్త్రం గురించి మీరు ఎన్ని సంవత్సరాలు మీరు అధ్యయనం చేశారు? ఎన్ని సంవత్సరాలుగా దాన్ని మీరు ఆచరణలో పెడుతున్నారు? 4 సంవత్సరాలు దండి. రాత్రి పగలు దీన్ని బాగా వంట పెట్టుకోవాల్సి వచ్చిందండి. 4 ఏళ్లు అదే తదేక దీక్ష చేయాల్సిందండి. శిల్పశాస్త్రము, ఆలయ వాస్తు రెండు కలిపే. ప్రాక్టికల్ ఉంటుందండి, థియరీ ఉంటుంది, శ్లోకాస్ ఉంటుంది దానికి. ఇవన్నీ కూడా రాత్రి పగలు దాంట్లో నేర్చుకుంటేనే
శిల్పశాస్త్రం నేర్చుకున్నాడంటే పూర్వజన్మలో ఆడు ఏదో పుణ్యం చేసుకున్నాడు నా అభిప్రాయం. ఆగమము అనే పదం కూడా అంటుంటారు. ఆగమ ఎంతి తత్వ జ్ఞానమితి ఆగమహ అంటాడు. ఆగమ అంటే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఆగమ అంటే? పరమేశ్వరుని యొక్క ముఖత వచ్చినటువంటిది. పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయాన్ని ఆగమము. ఆగమ అంటే వచ్చినది, ఆగమ అంటే వచ్చింది. ఎక్కడి నుంచి? ఆగతం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? సహజంగా వచ్చింది పరమేశ్వరుడు. అంటే ఏమైందంటే పరమేశ్వరుడు పార్వతికి చెప్పినటువంటి ఆగమ శాస్త్రము. విష్ణుమూర్తి చూసి ఆనందపడ్డాడు. దీన్ని ఆగమ శాస్త్రము. ఆగమ ఎంతి తత్వ జ్ఞానమితి ఆగమహ అని శాస్త్రం చెప్పబోతుంది. బాగుందండి. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు ప్రస్తుతం నేను అనేకమైనటువంటి దేవాలయాలు బయట ఇటు కర్ణాటక, కేరళలో ఇప్పుడు ఒక ఆలయ నిర్మాణం జరుగుతుందండి. అక్కడ రాజగోపురం చేస్తున్నాము. శుభానంద గురుజీని ఆయన 5 అంతస్తులు రాజగోపురం. కేరళ అంటే గుర్తొచ్చింది, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయండి గుళ్ళు. అవును. ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు తమిళనాడు, కర్ణాటకలో ఒకేలా ఉంటాయి. కేరళ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం మార్పు. కేరళ వచ్చినప్పుడు కూడా కలప ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి. కలప, ఇటుక, రాయి ఏది కట్టినా దాని యొక్క కొలతలు శాస్త్రంగా ఉంటాయి. శాస్త్రం అదే ఉంటుంది, కానీ మెటీరియల్ మారుతుంటది. కాబట్టి ఇటు కేరళ వచ్చినప్పుడు ఇటు అన్ని కూడా కంప్లీట్గా కూడా కలపతోనే చేస్తారు అక్కడ ఎక్కువగా. మీ జీవితంలో అత్యంత ఆనందం అనుభవించిన క్షణం ఏదైనా చెప్పండి. నిరంతరం ఆయన యొక్క సేవలోనే తరిస్తూ ఉంటాను. నా యొక్క మనస్సులో ఉన్నటువంటి మొత్తం కూడా రాత్రి కానీ పగలు కానీ నేను ఎల్లవేళలో కూడా శిల్పశాస్త్రంలోనే తొనికిలాడుతున్నాను. మీ అనుభవాన్ని, ఈ శిల్పకళలో ఉన్న అందులోనే అభినివేశాన్ని శిష్యులకు చెబుతున్నారా? నేను నా వెంబడి వచ్చినటువంటి కొంతమంది చెప్తాను. ఇంతకుముందు నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలామంది ఉచ్చస్థితిగా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది చోట కూడా వాళ్ళు చదువు మంచి బ్రహ్మాండమైనటువంటి శైలిలో ఉన్నారంటే మంచి అభివృద్ధిలో ఉన్నారు. ఏదేమన్నా కూడా ప్రతి చోట కూడా ఇప్పుడే కదండి, ఆంధ్ర, ఇటు తెలంగాణ అనేక చోట్ల నుంచి శిల్పశాస్త్రంలో అనేకమైనటువంటి ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు నాకు రాత్రి లేదు పగలేదు 12 గంటలకు ఫోన్ చేసినా కూడా దానికి సమాధానం చెప్తున్నాను సార్. నేను ఉచితంగానే అందరికీ కూడా వాళ్ళకు సరి అయినటువంటి సలహాలు చెప్పడం జరుగుతూ ఉంది సార్. మామూలుగా అంటుంటారు, అదే వాడు మనసా రాయా అంటారు, కానీ మీరు రాయి యొక్క మనసును ఎరిగిన వారు. బాగుందండి, ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. ఇంతవరకు శిల్పకళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ వేలు ఆనందాచారి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్. పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రేపు పద్మశ్రీ డాక్టర్ పద్మజారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది.